ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. ఈ మధ్య బంగారం ధరలు భారీగా పెరిగాయి. దాంతో ఇంకా పెరుగుతుందని చాలా మంది గోల్డ్ కొన్నారు. కానీ సడన్ గా ధరలు పడిపోయాయి. అలా ఎందుకు అంటే గోల్డ్ అంటేనే అంత తరచూ కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ప్రపంచంలో యుద్ధ ఇతరత్రా టెన్షన్లు పెరుగుతూనే ఉంటే బంగారం ధర పెరుగుతుంది. ప్రపంచం ప్రశాంతంగా ఉంటే బంగారం ధర తగ్గుతుంది. ఈ అంచనాతో మనం మున్ముందు ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఊహించుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో భూమిలో దొరికే బంగారం దాదాపు లేదు కాబట్టి డిమాండ్ తగ్గదు కాబట్టి బంగారం ధరలు దీర్ఘకాలంలో పెరిగే అవకాశాలే ఎక్కువ. మన దేశంలో చాలా మంది బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే నగల రూపంలో కొనుక్కుంటారు. అలా నగలు కొనుక్కుని ధరిస్తే ఆనందం లభిస్తుంది కాబట్టి కొనుక్కోవడం మంచిదే. కానీ నగలను ధరించకుండా దాచుకునే ఉద్దేశంతో కొనుక్కుంటే అప్పుడు నగల కంటే డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెప్తున్నారు. అదైతే రూపాయితో కూడా కొనుక్కోవచ్చు. సిటీలు పట్టణాల్లో చాలా మంది డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు ఇలా కొనాలంటే చాలా సవాళ్లు ఉండేవి. ఇప్పుడు రకరకాల యాప్స్ వచ్చేసాయి. దాంతో ఈజీగా కొనుక్కునే వీలు కలుగుతోంది. మనం ఏ ఉంగరమో కొనాలంటే 30,000 అవుతుంది. గోల్డ్ చైన్ కొనాలంటే 1,00,000 రూపాయలు సరిపోవట్లేదు. కానీ డిజిటల్ గోల్డ్ మాత్రం రూపాయి, 10 రూపాయలు ఇలా చిన్న మొత్తాల్లో కొనుక్కునే వీలుంటుంది. అంతేకాదు తరచూ కొద్దిగా కొనుక్కుంటూ ఉండొచ్చు. డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలి. డిజిటల్ గోల్డ్ అనేది 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్. నగలకైతే 22, 18 క్యారెట్ల వంటి గోల్డ్ ఉపయోగపడుతుంది. డిజిటల్ గోల్డ్కి ఆ బంగారం అవసరం లేదు. ప్యూర్ గోల్డే ఉపయోగపడుతుంది. ఇందులో పెట్టుబడి పెడితే మన చేతికి బంగారం ఇవ్వరు. ఇది నగల రూపంలో ఉండదు కాబట్టి దీనికి తయారీ ఖర్చులు ఇతరత్రా వృధా ఖర్చులు ఉండవు. ఈ డిజిటల్ గోల్డ్ని సురక్షితమైన వాల్ట్లో స్టోర్ చేస్తారు. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి చోరీ టెన్షన్ ఉండదు. డిజిటల్ గోల్డ్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. స్టాక్ మార్కెట్తో సంబంధం లేకుండా 24 గంటల్లో ఎనీ టైం కొనుక్కునే వీలుంటుంది. ఎనీ టైం అమ్ముకునే వీలు ఉంది. ఈ డిజిటల్ గోల్డ్ని 1 రూపాయి నుంచి కొనవచ్చు. వందలు వేలల్లో కొనొచ్చు. 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి బంగారం విలువను బట్టి మారుతూ ఉంటుంది. బంగారం ధర పెరిగితే మీ పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా మీ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు లేదా బంగారం రూపంలో కాయిన్లు, బార్ల వంటివి కూడా తీసుకోవచ్చు. కానీ చాలా మంది మనీ రూపంలోనే తీసుకుంటారు. డిజిటల్ బంగారం కొనుక్కునేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ బంగారంపై 3% జీఎస్టీ మాత్రమే కాదు ఇతరత్రా రహస్య ఖర్చులు చాలా ఉంటాయి. ఈ ఖర్చులు బయటకు కనిపించవు. అందువల్ల ఇలాంటివి ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇవి మీకు వచ్చే పెట్టుబడి లాభంలో కొంత ఖర్చు రూపంలో తగ్గించేస్తాయి. మీకు లాభం రాకుండా నష్టం వస్తూ ఉంటే అప్పుడు కూడా ఈ రహస్య ఖర్చులు మరింత భారం అవుతాయి. అందువల్ల డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టేవారు మొత్తం ఛార్జీల పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మార్కెట్లో ఎన్ని యాప్స్ ఉన్నా డిజిటల్ గోల్డ్ కొనే ముందు నమ్మకమైన మంచి బ్రాండ్ ఉన్న సంస్థల్లోనే పెట్టుబడి పెట్టడం మేలు. ఆ సంస్థలు అన్ని రకాల ఆడిట్లు నిర్వహిస్తూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మారతాయి. ఎంఎంటీసీ, పిఐఎంపి, సేఫ్ గోల్డ్, ఆగ్మెంట్ గోల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనేందుకు వీలు కల్పిస్తున్నాయి. డిజిటల్ బంగారాన్ని కొన్న 3 ఏళ్లలోపు అమ్మితే వచ్చిన లాభంపై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రహస్య ఖర్చులకు మించి రాబడి రావాలి అనుకుంటే దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేసుకోవాలి. కనీసం 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే అప్పుడు ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకేసారి లక్షల్లో పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో సిప్ రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. నెల కొంత స్థిరమైన మొత్తాన్ని పొదుపు చేస్తూ వెళ్ళవచ్చు. లేదా వారానికోసారి, 3 నెలలకోసారి చొప్పున కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరం. కానీ డిజిటల్ గోల్డ్ కొనేందుకు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. అయితే పెట్టుబడుల్లో రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయని గ్యారంటీ ఉండదు. అందువల్ల ఈ సమాచారం ఒక అవగాహన కోసం మాత్రమే. ఇది పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తున్నట్లు భావించవద్దు. మీ పెట్టుబడి నిర్ణయాలకు బాధ్యత వహించద్దు.